పీపుల్స్ పల్స్లోకి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పాఠశాలల రూపురేఖలు మార్చేస్తున్నాం. మన రాష్ట్రంలో చదివే పిల్లలకు ఉపాధి అవకాశాలు మన ముంగిట్లోకి రాబోతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఘనంగా జగనన్న విద్యా కానుక ప్రారంభం. కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ కన్నుమూత. మండల్ కమిషన్ రిపోర్టు అమల్లో చురుకైన పాత్ర. ప్రకటన స్వేచ్ఛ దుర్వినియోగమవుతుంది. తబ్లిక్ ఘటనలో ఇదేం అఫిడవిట్ అంటూ కేంద్రం తీరుపై సుప్రీం ఆగ్రహం. సత్యం వద ధర్మం చెర. యూపీలో మలయాళ జర్నలిస్ట్ అరెస్ట్. అమెరికన్ కవయిత్రి లూయిస్ గ్లిక్ కు సాహిత్య నోబెల్ బహుమతి. నోబెల్ అవార్డు అందుకున్న 16వ మహిళ. రిపబ్లిక్ టీవీ భారీ టీఆర్పీ స్కామ్. డబ్బులు ఇచ్చి మీటర్లను ట్యాపరింగ్ చేసి యత్నం. కేసులు నమోదు చేసిన ముంబై పోలీసులు. వెనుకబడ్డ వర్గాల్లో వెనుకబాటుతనాన్ని, ఆర్థిక అసమానతలను తొలగించేందుకు విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని జగనన్న విద్యా కానుకను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యకు ఉందని చెప్పిన ముఖ్యమంత్రి మలాలా, మండేలాల ఆలోచనలతో మరింత ముందుకు వెళతామని అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ విద్యారంగంలో ప్రధానంగా 8 పథకాలను ప్రవేశపెట్టి అందరికీ నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. మనబడి నాడు నేడుతో పాఠశాలల రూపురేఖలు మారిపోతాయన్నారు. విద్యా కానుకతో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల్లా గర్వంగా తలెత్తుకుని నడవగలరని తెలిపారు. నవంబర్ 2 నుండి పాఠశాలల్ని ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా అమలాపురంలో జరిగిన కార్యక్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చకుండా విద్యారంగంలో ఫలితాలు ఆశించలేమని మంత్రి విశ్వరూప్కు చురకలతో సూచనలు చేశారు. కేంద్ర మంత్రి, దళిత నేత, లోక్ జనశక్తి ఎల్జేపీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాస్వాన్ గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థులుగా ఉన్న ఆయనకు కొద్ది రోజుల కిందటే గుండెకు శస్త్రచికిత్స జరిగింది. అయినా ఆయన కోలుకోలేకపోయారు. ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ కేబినెట్లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పంపిణీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 8 సార్లు లోక్సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికైన ఆయన ప్రస్తుతం బీహార్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1946 జూలై 5న బీహార్లోని ఖగారియా జిల్లా షహర్బానీలో పేద దళిత కుటుంబంలో పుట్టిన పాస్వాన్ న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. 1960లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన సోషలిస్టు భావాలున్నవారు. జయప్రకాష్ నారాయణ్, రాజ్ నారాయణ్లకు సన్నిహితుడు. తొలిసారిగా యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ తరపున 1969లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో జేపీ, రాజ్ నారాయణ్, కర్పూరి ఠాకూర్లతో పాటు ఆందోళనలో పాల్గొని జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత జనతా పార్టీలో చేరి 1977 ఎన్నికల్లో తొలిసారిగా లోక్సభకు జనతా టికెట్పై ఎన్నికయ్యారు. నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్తో విభేదించి జనతాకు రాజీనామా చేసి రాజ్ నారాయణ్ నేతృత్వంలోని జనతా పార్టీ ఎస్లో చేరారు. మళ్లీ 1980-84లో హాజీపూర్ నుంచి గెలుపొందారు. 1983లో దళిత సేన పేరిట ఓ సంస్థను ప్రారంభించి దేశంలో నిమ్న వర్గాల అభ్యున్నతే తన లక్ష్యమని ప్రకటించారు. 1989లో 9వ లోక్సభకు ఎన్నికైన ఆయన వీపీ సింగ్ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి అయ్యారు. ఆ సమయంలోనే ఆయన మండల్ కమిషన్ నివేదిక సిఫార్సుల అమలులో కీలక పాత్ర పోషించారు. 1996లో దేవేగౌడ్ మంత్రిత్వ వర్గంలోని రైల్వే మంత్రిగా పనిచేశారు. తదనంతరం తన సోషలిస్ట్ విధానాలకు తిరోధకాలిచ్చి బీజేపీతో కలిసి నడిచారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఉక్కు, బొగ్గు శాఖలను చూశారు. మన్మోహన్ సింగ్ కేబినెట్లో ఎరువులు, రసాయనాల శాఖ మంత్రిగా పనిచేశారు. దళిత నేతగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన దళితులకు పెద్ద దిక్కుగా నిలిచారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇటీవల కాలంలో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఎక్కువగా దుర్వినియోగం అవుతుందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తబ్లిక్ జమాత్ కార్యక్రమాలపై తప్పుడు ప్రచారం చేసిన మీడియాపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రహ్మణ్యం డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. తబ్లిక్ జమాత్ కార్యక్రమాలకు సంబంధించి మీడియాలోని ఓ వర్గం మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసారాలు చేసిందని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని తబ్లిక్ జమాత్, జమాత్ ఉలమా హింద్ తదితర సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ కేసుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై
సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఒక జూనియర్ ఆఫీసర్ చేత అఫిడవిట్ సమర్పించిందని, అది కూడా తప్పించుకునే విధంగా పూర్తి వివరాలు లేకుండా అనవసరమైన అర్ధరహిత విషయాలతో అఫిడవిట్ ఉందని ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఆక్షేపించింది. తబ్లిగ్ జమాత్ కార్యక్రమాలపై మీడియాలోని ఒక వర్గం చేస్తున్న వివక్షాపూరిత మతపరమైన విద్వేష ప్రచారాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో సరైన వివరాలు పొందుపరచకపోవడంతో జస్టిస్ బాబ్డే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మరో అఫిడవిట్ దాఖలు చేస్తామని సోలిసిటర్ జనరల్ తుషారా మెహతా ఈ సందర్భంగా ధర్మాసనానికి విన్నవించుకోవాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో అత్యాచారానికి గురైన బాధిత యువతి గ్రామమైన హత్రాస్లో కవరేజీకి వెళ్లిన మలయాళం వార్తా సంస్థ ప్రతినిధి కుప్పన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం 1967 దేశద్రోహ నేరం కింద మధురాలో బుధవారం కేసు నమోదు చేశారు. ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న మలయాళం వెబ్ పోర్టల్లో కుప్పన్ పనిచేస్తున్నారు. ఢిల్లీ నుంచి హత్రాస్కు ఆయనతో పాటు కారులో వెళ్తున్న మరో ముగ్గురిని కూడా మధురాలోని టోల్ ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజాన్ని కప్పిపుచ్చేందుకు పదే పదే తప్పులు చేస్తున్న పోలీసులు మీడియాను సైతం వదలకపోవడం గమనార్హం. అమెరికన్ కవయిత్రి లూయిస్ ఎలిజబెత్ గ్లిక్ ఈ ఏటి సాహిత్య నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. 1948లో న్యూయార్క్లో జన్మించిన గ్లిక్ ఏల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. తన తల్లిదండ్రులు చెప్పిన గ్రీక్ పురాణ కథలను, జోన్ ఆఫ్ ఆర్క్ లాంటి నిజ జీవిత సాహస గాథలను వింటూ పెరిగిన గ్లిక్ చిన్న వయసు నుంచే కవిత్వం రాసేవారు. అలా తాను రాసిన కవితలన్నింటినీ కలిపి 1968లో ఫస్ట్ బార్న్ పేరిట తొలి కవితా సంపుటి విడుదల చేసిన గ్లిక్ అమెరికా సమకాలీన సాహిత్య చరిత్రలో సుప్రసిద్ధురాలిగా పేరొందారు. 2003-2004 మధ్య ఆమె అమెరికా ఆస్థాన కవయిత్రి. గ్లిక్ కవితల్లో భావోద్వేగాల సాంద్రత ఎక్కువ. చరిత్ర, ప్రకృతి, వ్యక్తిగత అనుభూతులు, ఆధునిక జీవితం వంటివి ఆమె కవితా వస్తువులు. 6 దశాబ్దాల్లో ఆమె విడుదల చేసిన కవితా సంపుటాలు 12 మాత్రమే. కవిత్వానికి సంబంధించి కొన్ని వ్యాసాలు కూడా రాశారామె. ఆమె కవితా సంపుటాల్లో కొన్నింటిని నోబెల్ కమిటీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. నోబెల్ కన్నా ముందు గ్లిక్ కీర్తి కిరీటంలో నేషనల్ హ్యూమానిటీస్ మెడల్, పులిట్జర్ ప్రైజ్, నేషనల్ బుక్ అవార్డ్, నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ వంటి మణులు, మాణిక్యాలు ఉన్నాయి. ఆమె జీవితంలో నోబెల్ పురస్కారం ఒక కలికితురాయి కాగా, సాహిత్య నోబెల్ పురస్కారం ఇప్పటిదాకా 15 మంది మహిళలకు ఇచ్చారు. ఆ ఘనత సాధించిన 16వ మహిళ లూయిస్ గ్లిక్. మోసపూరితంగా టెలివిజన్ రేటింగ్ పాయింట్ టీఆర్పీ పెంచుకోవాలని ప్రయత్నించిన రిపబ్లిక్ టీవీ గుట్టును ముంబై పోలీసులు రట్టు చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించిన వివరాలను ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ గురువారం వెల్లడించారు. టీఆర్పీ మోసాల ముఠాతో రిపబ్లిక్ టీవీ, బాక్స్ సినిమా, ఫక్త్ మరాఠీ ఛానళ్ల ప్రమేయం ఉందని ఆయన తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరాఠీ, బాక్స్ సినిమా యజమానులను అరెస్టు చేశామని, వారిపై ఐపీసీ సెక్షన్ 420, 409ల కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. ఆయా యాజమాన్యాలు నకిలీ టీఆర్పీ రేటింగ్లను పొందుతూ అక్రమాలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. జనాలకు డబ్బులిచ్చి తమ ఛానల్ మాత్రమే చూడాలన్న నిబంధనతో రేటింగ్ను పెంచుకుంటున్నాయని తెలిపారు. ఇందులో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కింద పనిచేసే సంస్థ బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ BARCలో భాగంగా ఉన్న హంసా రీసెర్చ్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించిన ఉద్యోగిని అరెస్టు చేసి విచారించగా పలు విషయాలు వెల్లడించినట్లు పరంబీర్ సింగ్ చెప్పారు. తమకు అప్పగించిన రహస్య డేటాను కంపెనీ దుర్వినియోగం చేసిందని నిందితుడు చెప్పినట్లు తెలిపారు. వివిధ టీవీ ఛానళ్ల తప్పుడు లాభాల కోసం ఇది స్పష్టంగా జరిగిందని, దీని ఫలితంగా వివిధ ప్రకటనదారులు, వారి ఏజెన్సీలు నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఈ నేరంలో 100 కోట్ల రూపాయల డబ్బు ప్రమేయం ఉందన్నారు. కాగా ముంబై పోలీసుల ప్రకటనను రిపబ్లిక్ టీవీ ఖండించింది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.